హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చూడండి, మా ఇంట్లో ఉన్న కిచెన్ రూమ్ అయితే మీకు చూపిస్తాను ఎలా ఉందో. మా మిడిల్ క్లాస్ వల్ల కిచెన్ రూము ఒకసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్, మేము ఎలా సర్ది పెట్టుకొని ఉన్నామో. నాకు ఉన్నట్టుండి కిచెన్ రూమ్ వీడియో అయితే తీయాలనిపించింది, తీస్తూ ఉన్నాను. మా ఇంట్లో ఈ కిచెన్ రూమ్లో ఒక అల్మారా అయితే ఉంది. దీనికి 3 ర్యాక్స్ అయితే ఉన్నాయి. ముందు ఒక స్టెప్లో అయితే చూడండి స్టీల్ డబ్బాలన్నీ పెట్టేసి ఉన్నాము. శనక్కాయలు, వేరుశనగ పప్పులు, మైదా పిండి, గోధుమ పిండి, శనగపిండి, ఈ విధంగా కందిపప్పు, పెసరపప్పు అన్నీ అయితే వేసి పెట్టేసి ఉన్నాము స్టీల్ డబ్బాల్లో. ఇంకా కింద ర్యాక్లో అయితే చూడండి అన్నీ ప్లాస్టిక్ డబ్బాలే అన్నమాట. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఇంకా మిరపొడి, ధనియాల పొడి, పసుపు పొడి, మెంతులు, సాల్ట్, ఉప్పు అవన్నీ అయితే పెట్టుకో ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా మా హస్బెండ్ కువైట్ నుంచి తీసుకొచ్చిన పిస్తా ఇదైతే ముంత మామిడి పప్పు, ఇంకా బాదం వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చారు కువైట్ నుంచి మా హస్బెండ్. ఇంకా కిసాన్ జాము, బూస్ట్ అవన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదైతే చూడండి ట్యాంక్ ప్యాకెట్ కనిపిస్తూ ఉంది, మా హస్బెండ్ తీసుకొచ్చారు కువైట్ నుంచి. ఇంకా ఇదైతే ఎక్స్ట్రా సిలిండర్, ఒక సిలిండర్ అయితే తగిలించున్నాము. ఇంకా ఇంకోటి వచ్చి ఫుల్లో ఉంది, అయిపోగానే అదైతే తగిలించుకుంటాం. ఇంకా డైలీ యూస్ చేసుకునే డబర్లు అన్నమాట ఇవి, పాల కోసం, టీ కోసం. ఇంకా ఒక మిక్సీ అయితే ఉంది, మిక్సీ అయితే బయట కడిగి పెట్టున్నాం, జార్లు అయితే పక్కన పెట్టుకున్నాం. ఇదైతే ట్రబ్లో గిన్నెలు అయితే వేసున్నాము, డైలీ యూస్ చేసుకునే గిన్నెలు అన్నమాట అవి. ఇంకా స్టవ్కి పక్కనే అయితే పెట్టుకో ఉంటాం ఫ్రెండ్స్. ఇదైతే చూడండి చిన్ని రోకలి, నేనైతే వెంకటగిరిలో తీసుకున్నాను. ఇది 150 రూపీస్ అయితే పడింది. ఇంకా ఇదే అన్నమాట ఫ్రెండ్స్ మా కిచెన్ రూము. నేను చూపిస్తూ ఉన్నానంట కిచెన్ రూము. మా బాబు ఇది వీడియోది, అది కూడా వీడియోది అని పక్క నుండి చెప్తా ఉన్నాడు. ఇంకా ఇదైతే చిన్ని స్టాండు, విండో పక్కనే తగిలించుకో ఉన్నాము. ఈ విండోకి అయితే మేము కిటికీలు పెట్టలేదు ఫ్రెండ్స్, జాలు అయితే కొట్టున్నాము. మా ఇంటి పక్కన అంతా ఇంకా పొలాలే అన్నమాట, చాలా బాగుంటుంది విశాలంగా. ఇదే ఫ్రెండ్స్ మా కిచెన్ రూమ్ అయితే ఒక చిన్న లైట్తో అయితే ఉంది. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా మా కిచెన్ రూమ్కి అయితే పెయింటింగ్ వేసి 5 ఇయర్స్ అయితే అవుతా ఉంది. నా మ్యారేజ్కి అయితే వేశారు, అప్పటి నుంచి ఇంకా వేయలేదు ఫ్రెండ్స్. ఇక కింద అయితే చూడండి ఇవన్నీ ఎర్రగడ్డలు, టమోటాలు, చింతపండు, ఎండుమిరపకాయలు అవన్నీ అయితే వేసి పెట్టుకో ఉన్నాము. ఇదే ఫ్రెండ్స్ మా కిచెన్ రూమ్ అయితే. మాకున్నంతలో అయితే మేము ఇలా సర్ది పెట్టుకో ఉన్నాము. నచ్చితే లైక్ చేయండి, నా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.